ఆత్మహత్యలు కరెక్ట్ కాదరా నాయన. జీవితంలో చాలా ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి చనిపోవడం పరిష్కారం కాదు అని చెప్పేసి ఒక సినిమా వస్తూ ఉంది. ఆ సినిమా ఆ టీం మన దగ్గరికి వచ్చిండ్రు మిత్రుడు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, మంచి కళాకారుడు, తర్వాత ఆయన జూనియర్ గద్దర్ అంటారు అనండి. సమరని చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు పాష, సూర్యాపేట జిల్లా గుమ్మడోలి గ్రామం నుంచి వచ్చిన నేను. చదువు ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఆ కష్టాల కంటే జీవితం చాలా పెద్దది అనే అంశం మీద నేను ఆదిత్యం అనే షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అంతర్జాతీయ లెవెల్లో ఇది 44 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టడం జరిగింది. ఈ జనవరి 23వ తారీఖున MYR మ్యూజిక్ అండ్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్ని ప్రోత్సహిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మళ్ళీ నా టీంకి అండ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏమైందంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే, ఒక క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో లేకపోతే ఎట్లా ఫెయిల్ అయ్యాడు. ఇక ఫెయిల్ అయితే మొత్తం అయిపోయింది అట్లా ఇట్లా అని చెప్పేసి ఊరు పెట్టుకోడు, చచ్చిపోడు. ఇదంతా అవసరం లేదురా బాబు, చాలా ఉంటుంది. అంటే ఒక మనిషికి రకరకాల టాలెంట్లు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకొకటి చూసుకోవాలి, తర్వాత ఈసారి కాకపోతే వచ్చేసారి పాస్ కావాలి. ఎందుకు ఫెయిల్ అయినా ఏం కథ అనేది దాని గురించి తెలుసుకోవాలి. దాని మీద పరిశీలన చేయాలి తప్ప ఏదో చచ్చిపోతే ఏం రాదు. ఇప్పుడు సావునాడున్న బాధ తర్వాత దినాల నాడు ఉండదు అంటారు. మూడొద్దు నాడు ఉండదు, అది దినాల నాడు ఉండదు అంటారు. అంటే మనిషి మేము ఏదో చేస్తున్నాం మేము చచ్చిపోతే గొప్ప విషయం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. చచ్చిపోవడం ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రేమ ఫెయిల్ అయితే ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది, ఈ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు దొరుకుతుంది. పెద్ద విషయమే కాదు అంటే యాక్చువల్గా అట్లా అని చెప్పేసి మనం మార్చుకోమని చెప్తలేము. కానీ కాకపోతే ఏంటంటే, కొన్ని సందర్భాలు మనకు అనుకూలంగా లేనప్పుడు వాటిని తప్పదిగా అంటే ఆ ఉద్దేశంతో ఈ సినిమా వస్తూ ఉంది. దీనికి సంబంధించి మన వాళ్ళు ఏది వీడియో కూడా పంపిరా? రైట్. ఇది ఆదిత్యం అని చెప్పేసి సినిమా వస్తూ ఉంది. ఆ సినిమాకి సంబంధించి అదేది వీడియో ట్రీజర్ వేస్తే మళ్ళీ మనకి మన స్ట్రైకులు బీకులు పడితే మనదే ఒక్కసారి అది పంపినమా? ఓకే రైట్. ఇగో ఇది దాని గురించి ఇంకా మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే, ఈ పుట్టుక అనేది ఒక దేవుడిచ్చిన గొప్ప వరం ఇది. ఎందుకంటే జీవితం అనేది కేవలం ఒక్క వ్యక్తితోటే ముడిపడింది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మరీ పెంచి పెద్ద చేస్తారు. ఈ చదువు అనేది ఏంటంటే, చదవద్దని చెప్పట్లేను, కాకపోతే దాంట్లో ఫెయిల్ అయినా కానీ ఉన్న స్కిల్స్ నుంచే బయటికి జీవితంలో ఎట్లా ముందుకు రావాలనే అంశాల మీద ఒక ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఉన్న స్కిల్ నుండి డెవలప్ కావాలి, చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా. ప్రతి ఒక్కరు ట్రైలర్ కూడా చూసుకుంటే రైట్. ఫస్ట్ టైం ఇది ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో ఓడిపోయామనో చావాలనుకోవడం బుద్ధిహీనులు చేసే పని. పరీక్షలు, ప్రేమ ఇవి మాత్రమే మన జీవితాన్ని నిర్ణయించవు. అయినా జీవితం అంటే కేవలం గెలవడం. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో ఓడిపోయామనో చావాలనుకోవడం బుద్ధిహీనులు చేసే పని. పరీక్షలు, ప్రేమ ఇవి మాత్రమే మన జీవితాన్ని నిర్ణయించవు. అయినా జీవితం అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, పడినా లేచి నిలబడటం. జనవరి 23 తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. దీని ఓటీటీలో ఉంటుందా? యూట్యూబ్లో ఉంటుందంట. MYR మ్యూజిక్ అని చెప్పేసి అందులో యూట్యూబ్లో ఉంటుందంట. కాబట్టి చూడండి. ఎందుకంటే నిజంగా కూడా సందేశాత్మక చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి, అంత కమర్షియల్ మూవీస్ వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే సందేశాన్ని ఇస్తూ ఉంది. మనం బతకాలని చెప్తున్నాం. అంటే యాక్చువల్గా చచ్చిపోవడం కరెక్ట్ కాదురా నాయన, బతకాలే. ఈ ప్రేమలు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రేమలలో విఫలమైపోయినంత మాత్రాన జీవితం విఫలమైపోయినట్టు కాదు. ప్రేమ అనేటువంటిది జీవితంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి ఇది ప్రేమనే జీవితం అని చెప్పేసి అనుకోవడం కానీ
లేకపోతే ఇలా 10వ తరగతిలో లేకపోతే ఇంటర్మీడియట్లో లేకపోతే ఇంజనీరింగ్లో దేంట్లో ఫెయిల్ అయిపోతే ఇక మొత్తం కూడా జీవితం అంతా ఫెయిల్ అయినట్టు కాదు లెక్క. ఆ తరగతిలో ఫెయిల్ అయినట్టు మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది, లేకపోతే ఈ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు దొరుకుతుంది. ప్రాబ్లం ఏం లేదు, ఎంత కరువు ఏం లేదు. అనుకోకుండా పిల్లలు పోయి ఆత్మహత్యలు చేసుకుని ఆత్మహత్యలు పరిష్కారం కాదు. కాదు అదే మా సందేశం. ఓకే చెప్పండి. ఓకే డైరెక్టరా మీరు? డైరెక్ట్ లిరిక్ డైరెక్టర్, పాట రాసి. అన్న పాట కూడా రా. ఓకే అందరికి నమస్తే. మొదటిగా నాకు కాల్ చేస్తారు అన్న రైటర్, మంచి రైటర్. ఎందుకంటే ఇందులో షార్ట్ ఫిల్మే కానీ నేను సినిమా ట్రైలర్ చూపించేటప్పుడు కూడా ఒక సినిమా లాగా అనిపించింది నాకు. నిజంగా ఇంత చిన్న వయసులోనే ఒక పల్లె మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు ఒక డైరెక్టరు, వీళ్ళంతా టీం వర్క్ చాలా అద్భుతంగా చేశారన్న. చూశాను, మీరు కూడా చూడండి. ఎందుకంటే ఇది జనాలను చైతన్యం చేసేది. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు అని ప్రతి కాలేజీలో కానీ ప్రతి స్కూళ్ళలో కానీ మేము వెళ్ళి అక్కడ ప్రొజెక్టర్ పెట్టి చూపిద్దామని అనుకుంటాము. ఎందుకంటే అక్కడ చూపిస్తే వాళ్ళు చూపించాలని మా టీం మొత్తం ముందుకు వచ్చారు. నేను కూడా మధు జేటీవీ ఛానల్లో కూడా ఈ టీం మొత్తం ఇంటర్వ్యూ చేశాను. నిజంగా ఆ ట్రైల్ మొత్తం సినిమా నాకు చూపించిన తర్వాత అసలు చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. నిజంగా అవి చూస్తూ ఉంటే కూడా ఆ స్టోరీ, అందులో కూడా పాట కూడా పెట్టారు నాకు, ఓడిపోతూ. అందులో సాంగ్ కూడా నిజంగా బాహుబలిలో ఉన్నటువంటి రైటరు. ఆ సాంగ్ కూడా అందులో సాంగ్ కూడా ఉంది. ముందుగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. ఇందులో అంటే ప్రతి ఆదిత్యంలో ఉన్నటువంటి పాట సందేశం ఏంటంటే ఈ పాటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఫెయిల్యూర్ అయినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా జ్ఞాపకాలుగా పాటని ఇందులో చిత్రీకరించడం జరిగింది. సో మీ గురించి పాడతాను. తాననారరే తాననారరే దననాననారరే తాననారరే తాననారరే తననాననారరే కిరణమై ఉదయించరా నీ పయనమేవో వింతరా అలసిన నీ ఓటమికి నీ విజయమేవో మలుపురా సంద్రమెంతున్నా అలలే ఎగిసి పడుతున్నా నీ గమ్యమంటూ చేరే వరకు మట్టిలో కలిసేంత వరకు ఊపిరాపకురా వెనకడుగు వెయ్యకురా ఊపిరాపకురా వెనకడుగు వెయ్యకురా నీ సహనమే నీ సాధన. ఇట్లా అద్భుతంగా వాడిన మంచి విధంగా మన వాళ్ళు అంటే మన తెలంగాణ నుంచి తర్వాత వచ్చినటువంటి మట్టి బిడ్డలు కాబట్టి మంచి సినిమా తీసిండ్రు, మంచి సందేశాత్మక చిత్రాన్ని ఇచ్చిండ్రు. 40 అవార్డులు వచ్చినట్టు ఇప్పటికే. కాబట్టి అంటే సినిమా రిలీజ్ కాకముందుకే 44 అవార్డులు సొంతం చేసుకుంది ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో. కాబట్టి తప్పకుండా ఆదరించండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇంత మంచి సినిమా తీసి గొప్పగా ప్రజలను చైతన్యం చేస్తున్నాం. మా యూత్ అందరికి మేము కూడా సందేశం ఇస్తున్నాం. గొప్ప అవకాశం. మంచి గొప్ప సింగర్ అన్న. జూనియర్ మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. ఆడకూతుల ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం. చెరుడు చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళ పైనకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు రో, మోకాళ్ళ పైనకు మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు రో. ఉల్లిపుర సీరా ఒళ్ళంతా కల్పించే జాకెట్లు లేపేశనాయే. ఈ కోకలు కట్టుకోకుండానే మిట్టీలు ఎదరిపోవునంట, ఇక సెట్టీలు ఎదరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశంలో
ఘోరంగా వంచుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. ఎందుకంటే కొన్ని సినిమాలు బూతు తీసి జనాన్ని ఆ యూత్ని అంతా ఖరాబ్ చేస్తే మన చిన్నవాళ్ళు అతి తక్కువ సమయంలో ఎక్కువ అవార్డులు కొట్టి ఒక సందేశాత్మ ఆత్మహత్యలతోటి సమస్య పరిష్కారం కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోతావు, కానీ నీ తండ్రి నీ తల్లి గురించి బతకాలి, నీ తల్లి గురించి నీ తండ్రి బతకాలి, నీ అక్క గురించి చెల్లె గురించి బతకాలి. కానీ నీ చావు కబరిన్నాక తను చనిపోయేదాకా నీ జ్ఞాపకాలను మర్రిస్తూ మాదేస్తూ హింసకు గురై తాగుడుకు బానిసలై చనిపోతున్నావు. విద్యార్థులారా, ఓ అమ్మాయిలారా, ఎవరైనా మీరు ఆత్మహత్యలతోటి సమస్య పరిష్కారం కాదు. 10th ఫెయిల్ అయితే కూడా ఆత్మహత్య అంటాడు, ఇంటర్ ఫెయిల్ అయితే కూడా ఆత్మహత్య అంటాడు. ఇదంతా ఆత్మహత్యలతోటి రాజ్యం రాలే. తెలంగాణ రాష్ట్రం ఎట్లా నిలబడి కొలబడి కొట్లాడి తీసుకొచ్చుకునే తెలంగాణ కదా. అందులో మీరు అందరు ఉంటారు కదా. మీ సంతోషాలు, మీ తల్లిదండ్రులకు దుఃఖం, మీ చావు చదువు ఏమున్న ప్రేమల ఫెయిల్ అయితే భక్తి సాధించాలని గొప్ప అవకాశం వచ్చిన మన క్యూజ్ మల్లన్నకు, మా సుదర్శనకు, క్యూజ్ అందరికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. తర్వాత అన్న వల్ల బాబు అసలు యాక్చువల్గా అమెరికా చనిపోతే ఎక్కడ ఏ పేపర్లో కూడా హెడ్లైన్లో వార్త రాలి. విషయం ఏంటంటే వీళ్ళు బీసీ నేత, పద్మశాలి కాబట్టి అసలు యాక్చువల్గా ఎప్పుడైనా కానీ అక్కడ అమెరికాలో చిన్న ఎవరు చనిపోయినా కానీ మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలో వార్త వస్తుంది. కానీ అక్కడ రాలే. అంటే మనం పేపర్లు కూడా ఎట్లా తయారైనా ఏం కథ అనేటువంటి చూసుకోవడానికి అన్న నిదర్శనం నేను చూపించిన ఆ రోజు ఫోటో వేసి అది కథ. అసలు పేరు ఏమి పేరు ఉంటుంది అన్న? మా పేరు బన్నీ అన్న. చిన్న పేరు చనిపోయిన అట్లా పాపం దారుణం అసలు. ఏది ఏమైనప్పటికీ ఒక సందేశాత్మక చిత్రం ఆదరించండి. తర్వాత ఇటువంటి చిత్రాలని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.